ఈ ఆలయం అష్టాదశ శక్తి పీఠాల్లో 7వ శక్తిపీఠం. ఈ ఊరికి ఏదైనా ప్రమాదం వస్తే ఆ మహాలక్ష్మి తన 2 చేతులతో ఎత్తి రక్షిస్తుందంట. అందుకే అమ్మవారిని కరవీర మహాలక్ష్మి అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో సతీదేవి అమ్మవారి కళ్ళు పడ్డాయని కూడా చెప్తూ ఉంటారు. ఈ ఆలయంలో కిరణోత్సవం అనే ఒక పండుగ చేస్తారు. సంవత్సరానికి ఒకసారి 3 రోజుల పాటు చేస్తారు. ఈ సమయంలో ఆ సూర్యకిరణాలు డైరెక్ట్ గా అమ్మవారిని తాకుతాయి. ఇంతటి మహత్యం ఉన్న ఆలయం అన్నమాట. ఈ ప్రాంతం మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ఉన్న మహాలక్ష్మీదేవి ఆలయం. మన తెలుగు రాష్ట్రాల నుంచి కొల్హాపూర్ రావడానికి ట్రైన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. కొల్హాపూర్ రీచ్ అయ్యి నేను బస్ స్టాండ్ దగ్గర రూమ్ తీసుకున్నాను. బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి లోకల్ బస్ లో వచ్చేసాను అనమాట. ఇక్కడికి రాగానే మనకు దర్వాజా కనపడుతుంది. వీళ్ళు ఒక అద్భుతం, దీన్ని మరాఠాలు నిర్మించారు. లోపలికి వెళ్ళి రైట్ తీసుకున్నామంటే మనకు టెంపుల్ కనపడుతుంది. ఈ ప్రాంతానికి కొల్హాపూర్ అనే పేరు రావడానికి కారణం కొల్లా అంటే లోయ, పూర్ అంటే పట్టణం అని అర్థం. ఈ ప్రాంతం ఒక లోయలో ఉంటుంది, అందువల్ల ఆ పేరు వచ్చింది. మహాలక్ష్మి అమ్మవారిని లోకల్ గా అంబాబాయి అని కూడా పిలుస్తారు. పూర్వం ఇక్కడ ఒక చిన్న ఆలయం ఉండేది. ఆలయం పైన 7వ శతాబ్దంలో చాళుక్య రాజు అయిన కరణ్ దేవ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయాన్ని నిర్మించారు. 8వ శతాబ్దంలో యాదవ రాజులు మరింతగా అభివృద్ధి చేశారు. ఈ ఆలయంలో ఉండే అమ్మవారి విగ్రహం పడమర వైపు తిరిగి ఉంటుంది. అదే ప్రత్యేకత. ప్రతి సంవత్సరం జరిగే కిరణోత్సవ పండుగలు మార్చి 21, సెప్టెంబర్ 21 రోజున ఎస్పెషల్లీ 3 రోజుల పాటు ఈ పండుగ చేస్తారు. ఈ పండుగ సమయంలో సూర్యకిరణాలు డైరెక్ట్ గా అమ్మవారిని తాకుతాయి. మొదటి రోజు పాదాల దగ్గర, 2వ రోజు నడుము భాగంలో, 3వ రోజు మొహం మీదకి వస్తుందన్నమాట. ఇలా జరగడం ఒక మాయని కాదు, ఒక సైన్స్ దాగి ఉంది దీనిలో. ఆ భూమి తిరిగే రొటేషన్ ని బట్టి ఆ సూర్యకిరణాలు అమ్మవారి దగ్గరకు వస్తాయి. ఆ రోజుల్లోనే ఇంత టెక్నాలజీతో ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మించారు. 1359లో కొల్హాపూర్ ను మరాఠాలు పాలిస్తున్న సమయంలో ఛత్రపతి శివాజీ మత గురువు అయిన సమర్థ రామదాస్ గారు శ్రీచక్ర యంత్రాన్ని అమ్మవారి వెనక భాగంలో అమర్చారు అన్నమాట. ఈ ఆలయ స్థల పురాణం గురించి చెప్పాలంటే అగస్త్య మహాముని ప్రతి సంవత్సరం కాశీకి వెళ్లి ఆ పరమశివుడిని దర్శనం చేసుకునేవాడు అనమాట. వయసు పైబడిపోవడం వలన కాశీకి వెళ్ళలేకపోయాడు. ఆ పరమశివుడి కోసం తపస్సు చేస్తే ఆ పరమశివుడు ప్రత్యక్షం అయ్యాక, స్వామి నేను ఇలా కాశీకి రాలేకపోతున్నానని బాధపడడం వల్ల ఆ పరమశివుడు ఒక సొల్యూషన్ చెప్పాడు అనమాట. ఇక్కడే కొల్హాపూర్ లో మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది. కాశీతో సమానమైన ఆలయం అది. అక్కడ దర్శిస్తే నువ్వు కాశీకి వచ్చినంత పుణ్యం అని చెప్పాడు. ఆ విధంగా ఈ ఆలయం ఎక్కువగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ అమ్మవారు మొత్తం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాల్లో కొలువై ఉంటారు. వాళ్ళ ముగ్గురు కలిస్తేనే ఈ మహాలక్ష్మి అమ్మవారు అన్నమాట. అలాగే ఈ ప్రాంతానికి ఏదైనా ఆపద వస్తే అమ్మవారు తన చేతులతో ఈ ప్రాంతాన్ని రక్షిస్తుందంట. అందుకే అమ్మవారిని కరవీర లక్ష్మి అని కూడా పిలుస్తారు. ఒకసారి భృగు మహర్షి విష్ణువుని కలవడానికి వైకుంఠానికి వెళ్ళగా ఆయన రాకను గమనించిన విష్ణుమూర్తి లక్ష్మీదేవితో మాటల్లో మునిగిపోయి ఉండగా అది చూసి కోప్పడిన భృగు మహర్షి విష్ణుమూర్తి గుండెలపై తన్నాడు. అది చూసి అలిగిన లక్ష్మీదేవి ఈ ప్రాంతానికి వచ్చింది. ఈ ప్రాంతంలో కొల్హాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను మునులు ఋషులను ఇబ్బంది పెడుతున్న వల్ల కోపంతో ఉన్న లక్ష్మి ఆ అసురుడిని సంహారం చేసి ఈ ప్రాంతంలో వెలిసిందే అని ఇంకొక కథనం కూడా ఉంది. ఇది ఈ కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి గురించి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మహారాష్ట్ర ఇక్కడితో ఎండ్ అయింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ నేను మధ్యప్రదేశ్ వెళ్తున్నాను. నెక్స్ట్ మీకు మధ్యప్రదేశ్ వీడియోలు వస్తాయి.